అండి శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ ఈ రెండు కలిస్తేనే ప్రభుత్వం. ఒక ఇలీగల్ గా చేస్తున్నారా లేదా చూసేది న్యాయ వ్యవస్థ. ఓకే, ఫోర్త్ ఎస్టేట్ మీడియా. అయితే ఇప్పుడు మనకు శాసన వ్యవస్థకి 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తాయి. 5 ఏళ్ల తర్వాత ఉంటే ఆ ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే ప్రజల తీర్పు ప్రకారం మారిపోతారు. అయితే కార్యనిర్వహణ వ్యవస్థ ఒక్కసారి ఎంటర్ అయ్యాక వాళ్ళకి 30 ఏళ్ళు సర్వీస్ ఉంటుంది. వాళ్ళకి ఇంకా ప్రజల అభిప్రాయంతో కాదండి, వాళ్ళ సర్వీస్ ప్రకారం వాళ్ళు వెళ్తారు, సర్వీస్ ప్రకారం రిటైర్ అవుతుంది. సో ప్రభుత్వాలు మారినంత మాత్రాన కార్యనిర్వహణ వ్యవస్థ మారిపోదు, కార్యనిర్వహణ వ్యవస్థ అదే ఉంటారు. అదేంటంటే మనకి ఆప్షన్స్ ఉంటాయి, ఎవరిని డీజీపీగా పెట్టుకోవాలి, ఎవరిని చీఫ్ సెక్రటరీగా పెట్టుకోవాలి, ఏ జిల్లాకి ఏ ఐపీఎస్ అధికారి ఉన్న దాంట్లోనే. ఆ మధ్య ముఖ్యమంత్రి, మన ఇండియా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఇప్పుడు రాష్ట్రానికి ఉన్నటువంటి లిమిటెడ్ గా ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థలు ఉన్నాయి, మనం కొత్తగా వీళ్ళందరూ వెళ్ళిపోయి కొత్తగా మళ్ళీ వచ్చారు, వీళ్ళనే మనం రకరకాల డిపార్ట్మెంట్ లో యూజ్ చేసుకోవాలి, వీళ్ళందరూ వద్దు అంటే మనకి పనిచేసే వాళ్ళే ఉండరు, ఆల్రెడీ మనకు 5-10 తక్కువే ఉన్నారు కానీ ఎక్కువే లేరు, సో ఉన్న దాటితోనే సమర్థంగా పని చేసుకోవాల్సిన బాధ్యత మన మీద అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. సో అందుకనే అధికారులు లోటుపాట్లు ఉంటే దాన్ని శాసన వ్యవస్థ జాగ్రత్తగా సరిదిద్దాలి, లేకపోతే వాళ్ళకి శిక్షణా తరగతులు ఇవ్వాలి, లేకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని మొత్తం వ్యవస్థ సెటిల్ చేయాలి. అదే అడ్మినిస్ట్రేషన్ అంటే. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విషయం ఈ రోజు పేపర్లో కూడా చూశాను, నాకు చదివినాక నాకేమర్థమైందంటే ఆ యొక్క ఇప్పుడు మైన్స్ అండ్ మినరల్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉంటాయండి. 2015 ముందు చట్టం చేయకముందు ఎలా ఉండేదంటే అండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్. ఇప్పుడు నేను వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టాను అనుకోండి, పలానా బంతాల్లో గనులు ఉన్నాయి నాకు ఇవ్వండి అంటే ఫస్ట్ అప్లికేషన్ నాదే అయితే నాకే ఇస్తారు. అలాగా కుమ్మకి అయిపోయేవాడు, ఎవరు ఇచ్చినా వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్ ఇస్తే అది ఫస్ట్ నెంబర్ లో పెట్టి ఇచ్చేస్తుండేవాడు. అందుకని 2015 తర్వాత కేంద్ర ప్రభుత్వం చట్టం ఏం చేసిందంటే, ఓకే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వండి, బట్ మీరు ఈ టెండరింగ్, గ్లోబల్ ఈ టెండరింగ్ పిలవండి, ఈ టెండరింగ్ పిలిస్తే ఎవరైతే నీకు బెట్టింగ్ ఎక్కువ ఇస్తారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి పెట్టారు, పారదర్శకంగా ఉంటుందని. అయితే నేను ఇప్పుడు ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే, గత ప్రభుత్వం 2023 ఏప్రిల్లో టెండర్ పిలిచారు, అలాగే జూన్లోనూ పిలిచారు. ఈ 2 దఫాల 4 టెండర్లు ఆ మల్లికార్జున రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క భార్యకి ఒక టెండరు, అలాగే తనకి రెండు టెండర్లు, ఆయనకున్న ఇద్దరు పిఏకి ఒక్కొక్క టెండర్, 4 టెండర్లు వాళ్ళకి వెళ్ళినాయి. దీన్ని అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయాలి, లోపల ఎక్కడ ఉంది అంటే కావాలని చెప్పి కుమ్మక్కయ్యి ఆమ్యామ్యాలు తినేసి లంచాలకి బానిసలైపోయే వ్యక్తులు పని చేసి ఉండాలి. హలో, వినపడుతుందండి? మాట్లాడండి. లంచాలు బానిస అయితే వ్యవస్థని ఓవర్ రేట్ చేస్తూ ఏ ఉద్దేశాలతో అయితే చట్టాలు చేశారో, ఇది గ్లోబల్ టెండరింగ్, ఎక్కువ మంది పాల్గొంటున్నారు అనే ఉద్దేశంతో ఏదైతే చేశారో ఆ ఉద్దేశాలు డిఫీట్ అయిపోయినట్టు కనబడుతున్నాయి ఇక్కడ. రైట్. సో దాని మీద మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఉన్న లుసుగులు ఏంటి ఫిక్స్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ యాంటీ కరప్షన్ బ్యూరోలు దింపాలి రంగంలోకి. ఈ రకంగా ఆ యొక్క పిఏలకి ఆయన యొక్క భార్యకి వెళ్ళిందంటే అధికారులు కుమ్మక్క అవ్వకుండా జరగదా పని. ఎంత డబ్బులు మింగేశారు అని తేల్చాలి. సో ఆ రకంగా ఆ తర్వాత టెండర్ ఖరారు అయిపోయింది, 2023లో టెండర్ ఖరారు అయిపోయింది. ఖరారు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి. అది ఈ సంవత్సరంలో వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎలగేట్ చేస్తారు. సో ఇది ప్రక్రియ. కాకపోతే ఈ ప్రక్రియ స్టార్టింగ్ లోనే లోసం కుట్ర అవినీతి జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా సరే చేరుకొని దాని మీద విచారణ ఆదేశించి ఎవరు తప్పు చేశారో వెలికి తీసి సిస్టమ్ ని సెపరేట్ చేయాలి, అవినీతి అధికారులు ఏడిపారేయాలి. అప్పుడు కానీ కార్యనిర్వహణ వ్యవస్థ సెట్ కదండి. శాసన వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వం అంత బ్రహ్మాండంగా ఉండుతారంటే ఉండదుగా. కార్యనిర్వహణ వ్యవస్థ కూడా సెట్ చేసుకోవాల్సిన బాధ్యత శాసన వ్యవస్థకే ఉంది. అంతేగాని వాళ్ళ మీద తోసేసి జగన్ మనుషులు ఉన్నారు, లేకపోతే వేరే స్టాలిన్ మనుషులు ఉన్నారు అనుకుంటే వాళ్ళ ఉపయోగం లేదంటే దాన్ని సెట్ చేయడమే మనకున్నటువంటి సమర్థత. ఓకే, రైట్. సౌజన్య గారు, సార్ ఏంటి మేడం ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అంటూ అద్భుతంగా 21 స్థానాలకి 21 స్థానాలు ఇచ్చారు, కూటమిలో సస్యశ్యామలంగా నడుస్తున్నదంటే అది ఎక్కడా కనిపించట్లేదు, మళ్ళీ ఏవో గుంతల రోడ్లో ప్రయాణం సాగుతున్నట్లుగా సాగుతున్నదట. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి టీమే మొత్తం అంతా ప్రభుత్వంలో ఉందని చెప్పి అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పదే స్ట్రాంగ్ వార్నింగ్లు ఇచ్చినా, హెచ్చరించినా ఎక్కడ కూడా గ్రౌండ్లో మార్పులు రావట్లేదు చాలా చోట్లని. దానికి ప్రత్యక్ష నిదర్శనమే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పింది, ఇందాక నేను ప్రస్తావించింది. మీరు ప్రభుత్వంలో ఉన్నారా, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా?